అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలోచించు విధంగా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు. అంటే ప్రధానమంత్రి అక్కడ ఆయన క్యాన్సర్ చేసుకుని వచ్చారు, చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రెస్ చేశాను సార్. నారాయణ చదువు చాలా స్ట్రెస్ చేశాను. అని మా ఇంటికి ఏం వచ్చేసింది, పిల్లల్ని స్ట్రెస్ చేసినాము. అంటే బాగా ఇప్పటివరకు ఇట్లాంటివి జరగకుండా చూశారు. 8 రోజులు టూరిస్టుల మీద ఎక్కడ జరగలేదు. ఇదే మొదటిసారి ఈ రకంగా జరిగింది. ఏదైనా ఉంటే సైన్యానికి పోలీసులకి మధ్యలో జరుగుతుండేది. అన్నములు అంటే కదా కానీ ఏరి కాల్చారు. ఏం ఇబ్బంది లేకుండా ఆపేశారు. ఇక్కడ అదే వాళ్ళు ఎవరో మనుషులు కలిసిపోయి వచ్చేసి మామూలుగా రండి మీరు కూడా వంశీ అక్కడ వంశీన నా వెనక నిలబడితే అదే ఆయన వెనక నిలబడుకుంటే ఇబ్బంది. ముందర ఉంటే వెనకాల కనిపించారు కదా. పట్టణ అధ్యక్షుడు తెలుగుదేశం. ఈరోజు కావలి పట్టణానికి చెందినటువంటి మసూరన్ రావు కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ దురాగత చర్యల్లో బలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. వారి కుటుంబాన్ని, వారి భార్య పిల్లల్ని పలకరించేందుకు రావటం జరిగింది. మన ఇక్కడ కావలి ఎమ్మెల్యే గారితో కలిసి వారి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కుటుంబ వ్యవహారాలు ఏమిటి, ఎలా ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా అందరూ కూడా ప్రభుత్వం నుంచి నిన్న మంత్రులు వచ్చి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారు. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు ఏమేమి కావాలి, ఎలాంటివి కావాలి అన్నీ కూడా అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించడం, అన్ని పరీక్షలు చేయించడం కూడా జరిగింది.
రాబోయే రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి సహాయం కావాలి, ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి చేయొచ్చు అనేటువంటి చేశారు. అలానే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటి విషయం గురించి కొంతసేపు నేను వారితో చర్చించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.